ఈ భూమి మీద అత్యంత విలువైన జాబ్ ఏదో తెలుసా? ప్రపంచం మొత్తం గౌరవించే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు, దేశాన్ని కాపాడే సైనికులు ఉన్నారు, చట్టం చెప్పే న్యాయమూర్తులు ఉన్నారు, మెదడుకు శస్త్రచికిత్స చేసే వైద్యులు కూడా ఉన్నారు. ఇవే కాక ప్రైవేట్ పరంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు ఉన్నాయి. అయితే వీటికంటే అత్యంత విలువైన జాబ్, చాలా ఖరీదైన జాబ్ ఒకటి ఉంది. నువ్వు ఈ భూమి మీద చేసే జాబ్ కొంత టైం వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ దేవుని దృష్టిలో మనిషి చేసే అత్యంత విలువైన జాబ్ ఒక్కటే, అది దేవుని సువార్తను ప్రకటించడం. ఎందుకంటే మెదడు శస్త్రచికిత్స చేసే వైద్యుడు మనిషి శరీరాన్ని కొంతకాలం మాత్రమే బ్రతికించగలడు. కానీ దేవుని వాక్యాన్ని చెప్పే వ్యక్తి ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపించగలడు. ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో ఎంత పెద్ద ఉద్యోగం చేసినా చివరికి శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ఒక ఆత్మ నరకం నుండి రక్షింపబడితే ఆ పని పరలోకంలో శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే జీసస్ ఇలా అన్నారు, మార్కు 8:36లో, మనిషి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి లాభమేమి అని. ఇది చాలా గట్టిగా ఆలోచించాల్సిన మాట. ఈ రోజు ప్రపంచం డబ్బు ఉన్నవాడిని గొప్పవాడని చూస్తుంది, పదవి ఉన్నవాడిని గౌరవిస్తుంది, పెద్ద కంపెనీ నడిపేవాడిని విజయవంతుడని అంటుంది. కానీ దేవుడు ఏమి చూస్తాడో తెలుసా? నువ్వు ఎన్ని ఆత్మలకు నా గురించి చెప్పావు అని చూస్తాడు. ఎందుకంటే జీసస్ ఈ భూమి మీదకి వచ్చిన అసలు కారణం అదే. బైబిల్ చెప్తుంది, లూకా 19:10లో, మనుష్య కుమారుడు పోయిన దానిని వెతికి రక్షించుటకై వచ్చెను అని ఉంది. జీసస్ రాజుగా రావచ్చు, సింహాసనం మీద కూర్చొని అందరినీ భయపెట్టవచ్చు, కానీ ఆయన పేదల దగ్గరకు వెళ్ళాడు, పాపుల దగ్గరకు వెళ్ళాడు, ఏడుస్తున్న వాళ్ళని ఆదరించాడు. ఎందుకు? ఆత్మ విలువ ఆయనకు తెలుసు కాబట్టి. ఈ ప్రపంచంలో ఒక మనిషి చనిపోతే వార్తల్లో 2 రోజులు వస్తాడు, కానీ ఒక ఆత్మ దేవుని దగ్గరకు తిరిగి వస్తే పరలోకం మొత్తం సంబరపడుతుందని బైబిల్ చెప్తుంది. లూకా 15:7లో, మారు మనసు పొందు ఒక పాపిని గుర్చి పరలోకమందు సంతోషం కలుగును అని. అంటే ఒక మనిషికి దేవుని గురించి చెప్పి అతన్ని రక్షణ మార్గంలో నడిపించడం, అది పరలోకాన్ని ఆనందపరిచే పని. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, నాకు పెద్ద ఉద్యోగం కావాలి, నెలకి లక్షలు కావాలి, పేరు కావాలి అని. కానీ అవన్నీ భూమి వరకే. చావు వచ్చిన రోజు జీతం ఆగిపోతుంది, పదవి ముగుస్తుంది, గౌరవం మాయమైపోతుంది. కానీ దేవుని కోసం చేసిన పని మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. లోకంలో చేసే పనులకు రిటైర్మెంట్ ఉంటుంది, కానీ దేవుని పనికి పరలోక ప్రతిఫలం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు సువార్త చెప్పడం అంటే పాస్టర్ల పని అని. కానీ కాదు, దేవుణ్ణి నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరి పని అది. జీసస్ చివరగా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో తెలుసా? మత్తయి 28:19లో, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని. అంటే ఆయన డబ్బు సంపాదించండి అనలేదు, పేరు తెచ్చుకోండి అనలేదు, ప్రజలను నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. ఎందుకంటే నరకం నిజం, పరలోకం నిజం, ఆత్మ నిజం, చావు తర్వాత జీవితం నిజం. కాబట్టి దయచేసి ప్రతి ఆత్మను రక్షించే ప్రయత్నం దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.